ఎవరైతే నా హెల్త్ ఇంపార్టెంట్ కాదు, నా హెల్త్ ఏమైపోయినా పర్లేదు, దేవుడు నాకు ఒకటే లైఫ్ ఇచ్చింది కాబట్టి చెత్త అంతా పొట్టలేసేసి చెత్త మొత్తం తాగేస్తా అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడకండి. ఈ వీడియో ఎవరు చూడాలంటే హెల్త్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎందుకంటే యంగ్ నా ఏజ్లో ఉన్నప్పుడు 50-60 ఇయర్స్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుండే జనాలు. కానీ ఇప్పుడు 20 ఇయర్స్కి 21-30 ఇయర్స్కి జనాలు చనిపోతున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏందని నేను కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడితే అంటున్నారు ఏంటంటే మన తినే ఫుడ్ మొత్తం కంటామినేట్ అయ్యి ఉంది అండ్ మనం వరస్ట్ ఫుడ్సే చూస్ చేసుకుంటున్నాం అన్నీ పొద్దున్న నుంచి రాత్రి వరకు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని చెప్పి నేను డాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫుడ్ వచ్చేసి మనం తినకూడని ఫుడ్ ఏంటంటే మైదా అనేది ఓన్లీ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ తప్ప ఏమీ లేదు. మైదా వల్ల శక్తి అట్లా వస్తుంది, అట్లా దిగిపోతుంది, ప్లస్ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంది. కానీ మనం మైసూర్ బొండాలు మాత్రం గట్టిగా తినేస్తాం. ఒక 4 బొండాలు తింటే గంట సేపు జాగింగ్ చేయాలి, అది ఎవరు పట్టించుకోరు, ఇష్టం ఉన్నట్టు మనం తీస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్స్ వాడకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడండి. రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ మనకి ఫ్యూచర్లో మనం లక్షలు పెట్టే అవసరం రాకుండా చేస్తుంది. దాని తర్వాత డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే డీప్ ఫ్రైడ్ చికెన్ కానీ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రపంచంలో ఫస్ట్ వరస్ట్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైసే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, అవి అస్సలకే తాగకండి. కావాలంటే డైరెక్ట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తినండి, కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఏదైతే ఉంటుందో అది తాగకండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనమాట. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అంటే డీప్గా ఫ్రై చేసిన చికెన్ కానీ లేకపోతే ఫింగర్ చిప్స్ కానీ లేకపోతే చిప్స్ కానీ సమోసా కానీ కచోరీ కానీ ఏవైతే డీప్గా ఫ్రై చేస్తారో ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అస్సలు తినదు. దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది కొలెస్ట్రాల్ లాగా ఫామ్ అయిపోయి మనకి హార్ట్కి వెళ్ళే వెజల్స్ దగ్గర బ్లాకేజ్ అయ్యి మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినకండి. నెక్స్ట్ వరస్ట్ ఫుడ్ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. ఫ్రోజన్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, సో అందులో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేసి ప్రిజర్వేటివ్స్ వేసి దాన్ని ఎక్కువ రోజులు ఉండడానికి యూజ్ చేస్తారనమాట అవి. సో నార్మల్గా మనం ఆలుగడ్డ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, అది వండుకుంటే మా అంటే ఒక్క రోజు ఉంటుంది, ఒక్క రోజు తర్వాత పాడైపోతుంది. కానీ ఇవి సంవత్సరాలు అలాగే ఉంటుందంటే ఒక్కసారి ఆలోచించండి అందులో ఏమేమి ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారో. సో అదొక్కటే కాదు, ఒక్కటే కాదు, ఏదున్న ఆర్టిఫిషియల్ చపాతీ వచ్చింది, ఆర్టిఫిషియల్ జొన్న రొట్టె కూడా వచ్చింది. సో దాని వెనకాల ఒక్కసారి మీరు లేబుల్ తిప్పి చూసినారనుకోండి, అక్కడ మీకు నిజం అనేది తెలిసిపోతుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఎన్ని ప్రిజర్వేటివ్స్ ఉన్నాయో, ఎన్ని ఎమల్సిఫైయర్స్ వేసిన వాళ్ళు తెలిసిపోతారు. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లో మీరు రెడీమేడ్ ఫుడ్స్ తినకండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ జామ్స్ ఇవి ఉంటాయి కదా, వీటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఇవి మనం హెల్తీ అనుకుని తాగేస్తాం. ఒక్కసారి మీరు వెనకాల న్యూట్రిషన్ వాల్యూ అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసినాం అనుకోండి, ఒకవేళ ఆరెంజ్ జ్యూస్ ఉంది అనుకోండి, అందులో ఆరెంజ్ జ్యూస్ అట్లీస్ట్ 90% ఉండాలి. అట్లా కాకుండా 9%, 8% ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఎప్పుడైనా. సో మిగతా అంతా ఏంటి, చక్కెర, కెమికల్ ఇవే. సో ఒక్కసారి మనం తినే ఫుడ్ ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇంకోటి మనము రెగ్యులర్గా ఇంట్లో చేసే పెద్ద తప్పు ఏంటంటే, అందరం చేసే తప్పు ఏంటంటే, మనము వాడే ఏదైతే ఆయిల్ ఉంటుందో అది మనం రీఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, పల్లీలు ఎంత కేజీ ఉంది నార్మల్. ఇప్పుడు నాకు తెలిసి నేను అన్నీ ఆర్గానిక్గా వాడతా కాబట్టి 280-300 రూపీస్ కేజీ ఉంది. అట్లాంటిది మీకు 150 రూపీస్కే లీటర్ ఆయిల్ ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచించండి. పల్లి నూనె 150-160కి వస్తుంది, ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఆయిలేనా లేకపోతే ఏందని ఒకసారి అది. ఎందుకంటే 10 kg పల్లీలు ఇస్తే 5 లీటర్ ఆయిల్ వస్తుందంట. 10 kg అంటే 3-5-1500 పల్లీలు పెడితే అప్పుడు మనకి 5 లీటర్స్ వస్తుంది. అది కూడా ఏంది మళ్ళీ పట్టియడానికి మళ్ళీ కేజీకి 20 రూపీస్ అంటాం. సో ఇంత కాస్ట్లీ అవుతుంది 5 kgsకి. నీకు 5 లీటర్స్ ఆయిల్కి 5 లీటర్ ఆయిల్ మనకి ఎంత 750-700కి వస్తుంది. సో అందుకే రీఫైండ్ ఆయిల్స్ అనేది బంద్ చేయండి, కంప్లీట్గా రీఫైండ్ ఆయిల్స్ బంద్ చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితేనే, ఇంకా అందులో ఆర్గానిక్ సీడ్స్ వాడితే ఇంకా మంచిది. నెక్స్ట్ వరస్ట్ డ్రింక్స్ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్. మనం సాఫ్ట్ డ్రింక్స్ మనకి టేస్ట్ ఉంటుందని చెప్పి కొంతమంది కామెడీ ఏంటంటే, ఇది గ్యాస్ నాకు పొట్ట టైట్ ఉంది, సో ఒక తప్సా తాగితే లూజ్ అయిపోతుంది అనుకుంటారు. కానీ అది ఇంకా వరస్ట్ అంటే రిజల్ట్ ఇస్తుంది మీకు. ప్రస్తుతానికి మీకు 2-3 బేకౌట్లు వచ్చి
మంచిగా అనిపించచ్చు కానీ లోపల ఫుల్ డ్యామేజ్ చేస్తుంది. ఒక్కసారి దాని న్యూట్రిషన్ వాల్యూ చూస్తే అందులో ఎంత చక్కెర ఉందో మీకు తెలుస్తుంది. సో మీరు చక్కెర నీళ్ళు తాగుతున్నారు తప్ప ఇంకా ఏమీ హెల్తీ లేదు. సో ఇది ఆల్మోస్ట్ 90% జనాలకు తెలుసు ఏదైతే ఉన్నాయో ఈ డ్రింక్స్ తాగితే మొత్తం మనకి లాస్ అని చెప్పి, బట్ స్టిల్ వాళ్ళు తాగుతారు. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే దీన్ని తాగుతారు. అండ్ ఇంకో వరస్ట్ డ్రింక్స్ ఏంటంటే మనము ఎనర్జీ డ్రింక్స్ అనుకుంటాం కదా, ఇది తాగితే ఏదో ఎనర్జీ వచ్చేస్తుంది అని చెప్పి ఆ ఎనర్జీ డ్రింక్స్లో కూడా సో కాల్డ్ షుగర్ లేకపోతే ఆర్టిఫిషియల్ షుగరే ఉంటుంది. సో మీరు ఇవి కాకుండా కొబ్బరి బొండాలు లేకపోతే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ వాటర్లో వేసుకొని తాగితే మీరు ఎనర్జెటిక్గా ఉంటారు, అంతేగాని ఎనర్జీ డ్రింక్తో కాదు. నేను చెప్పిన ఏది ఐటమ్స్ ఉన్నాయో ఈ ఐటమ్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి హెల్తీగా ఉండాలంటే. అండ్ హెల్తీగా ఉండాలంటే మీరు తినాల్సిన ఐటమ్స్ ఏవో చాలా ఉన్నాయి, హెల్తీ ఆప్షన్స్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆ హెల్తీ దాంట్లో కూడా నేనేం సజెస్ట్ చేస్తా అంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఆర్గానిక్ ఫుడ్స్నే మీరు చూస్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనము ఏం చేస్తాం, రాగి పిండి మంచిది అని చెప్పి రాగి జావా రాగి దోశలు వేసుకొని తింటాం, కానీ ఆ ఏదైతే రాగి ఏవైతే సీడ్స్ ఉంటాయో అది పండించేటప్పుడు కెమికల్ వేసి పండించినారా ఏదైనా ఒకసారి చెక్ చేసుకోండి. సో అందుకే నేనేమంటా అంటే ఆర్గానిక్ ఫుడ్స్నే ప్రిఫర్ చేయండి. అంటే ఇప్పుడు మనము జొన్నలు మంచిగా అని చెప్పి తినేస్తాం, కానీ పండించేటప్పుడు అన్ని అడ్డమైన కెమికల్ వేసి ఒకవేళ తయారైంది అనుకోండి, ఇంకా మంచి ఏడు ఉంది, ఇంకా మనకి చెడే ఉంది కదా. సో ఫ్రూట్స్ అయినా కానీ అంతే, ఏ ఫ్రూట్స్ అయినా కానీ మనం యాపిల్ మంచిగా తింటాం, దాని మీద ఎన్ని స్ప్రేలు కొడతారు తెలుసా, 10 to 20 స్ప్రేలు కొడతారు దాని మీద. అది మనం డైరెక్ట్ తినేస్తున్నాం మనం. అది మా అంటే నీళ్ళతో పైన కడుక్కోగానే పోతుందా, అది పోదు. సో దాన్ని కూడా ఆర్గానిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్గానిక్ అని నమ్మకం ఏంది అని అడుగుతారు ఎదుటి లేదు ఆర్గానిక్ అని చెప్పి. దేనైనా లైఫ్లో నమ్మాలి కదా, ఎవరో ఒకరు నమ్మాలి, లేకపోతే మనం బతకలేం. సో ఇంకా నమ్మకంతో పోవాలి మనం ముందుకు, అంతే. ఇంకా ఆర్గానిక్ అని చెప్పినప్పుడు ఇంకా మనం నమ్మాల్సింది. ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి. మరి వేరే ఆప్షన్ ఉంటే ఏంటంటే మనమే ఇక పొలం కొనుక్కొని మనమే దున్నుకొని మనమే పండించుకోవాలి, అది పాసిబుల్ కాదు. సో అందుకే అట్లీస్ట్ మనము ఫ్యూచర్ మొత్తం ఆర్గానిక్ ఫుడ్ సైడ్ వెళ్తేనే మనం ఎక్కువ రోజులు బతకగలుగుతాం. లేకపోతే ఇప్పటికీ ఇక ఆల్రెడీ 35-40 లాస్ట్ అయింది, ఇంకా 20 yearsకి వస్తుంది ఇంకా.